అమ్మ మిగతా వాళ్ళందరూ ఫోన్లు మ్యూట్ లో పెట్టండి, మీ దగ్గరలో ఏమీ ఆన్ చేయదు. శంకర వాంగ్మయానికి సంబంధించి స్తోత్రాలన్నీ కూడా ఇవాళ పీడిఎఫ్ కాదు, ఆ లింక్ పెట్టా. ఆ లింక్ లో దాదాపుగా మనకి ఒక 70 స్తోత్రాలు అందులో మనకి కవర్ అవుతాయి. అది కాక మనం చదివే సౌందర్య లహరి, శివానంద లహరి, ఓకే, వాటితో కలుపుకుంటే దాదాపుగా 100 స్తోత్రాలు. ఇంకొన్ని యాడ్ చేయాల్సి ఉంది, అందులో కొన్ని మెయిన్ లేవు. ఆ మెయిన్ లేవుని కొన్ని ఒక 5-6 యాడ్ చేస్తాను. అది కాక ఏం చెప్పాను, గురుగీత, అది కాక గురుగీతం ఉంటుంది. ఆ గురుగీతతో పాటు కూడుకుంటే మొత్తం అన్ని కలిపితే మనకి ఒక 3.5 4 అవర్స్ 4 అవర్స్ మొత్తం కంటిన్యూస్ గా పాడగలిగితే అవుతుంది. అమ్మో కంటిన్యూస్ గా 4 గంటలా అండి? ఫోన్ ఎత్తితే ఎంతసేపు మాట్లాడతామండి? అమ్మ, చెల్లి, అక్క, ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మొగుడుతో మాట్లాడాలి కానీ ఎస్ ఆర్ నో? గంట ఊరికే ఉఫ్ఫని వెళ్ళిపోతుంది మాట్లాడితే కదా. ఎంతమందికి 1 అవర్ తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతూ ఉంటుంది మాట్లాడినప్పుడు చెప్పండి. కనుక 4 అవర్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాటర్, ఓకేనా. ఆ తర్వాత ఇవాళ మెయిన్ గా ముందు స్టార్టింగ్ గణేష పంచరత్నం, దాదాపు అందరికీ వచ్చు గణేష పంచరత్నం, రాని వాడు ఎవ్వరు లేరు ఇక్కడ, ఓకేనా. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా బాగా సాగదీసి ఆవిడలాగా మనం పాడితే అనవసరంగా ఎదుటి వాళ్ళు బాధపడతారు. కానీ దాని బదులు ఏంటంటే కాస్త అందరికీ ఈజీగా ఉండేటట్లుగా కాస్త ఫాస్ట్ గా, ఎక్కువ స్తోత్రాలు ఉన్నాయి కనుక దాన్ని కొద్దిగా ఫాస్ట్ గా చేసి అదే సేమ్ ట్యూన్ ఈజీగా పాడే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత వచ్చే క్లాసెస్ నుంచి ఈ క్లాస్ ఒక్కదానికి వీలున్నంత వరకు నేను ట్రై చేస్తా ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టడానికి. కానీ వీలైతే ఒక చిన్న బుక్, పెన్ను తెచ్చుకోండి. కొన్ని గీతాలు ఉన్నాయి శారదాంబ మీద. ఇవాళ మనం వాడుకునేటువంటి అమ్మ జయధ్వానం ఒకటి ఉంటుంది, శారదే శారదే. రాసుకోండి, పెన్ను ఉంటే ముందు అదే దాంతోనే స్టార్ట్ చేద్దాం. శారదే శారదే దివ్యమతి శారదే. పెన్ను పేపర్ తెచ్చిన వాడు స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. మిమ్మల్ని నుంచోబెడదా? శారదే ముందు పైన ముందు గణేశాయ నమఃతో స్టార్ట్ చేయండి. శారదే శారదే. ఇది గురువు గారు, జగద్గురువులు భారతీ తీర్థ స్వామి వారు ఇచ్చినటువంటి అద్భుతమైన మంత్రం, చిన్న మంత్రం. శారదే, కొద్దిగా స్పేస్, శారదే దివ్యమతి దే, దివ్యమతి దే శారదే, దివ్యమతి దే. శారదే శారదే దివ్యమతి దే శారదే. శారదే శారదే దివ్యమతి దే శారదే. శారదే శారదే అనండి. శారదే శారదే, మళ్ళీ శారదే శారదే, మళ్ళీ శారదే శారదే దివ్యమతి దే శారదే. దివ్యమతి దే శారదే. శారదే శారదే దివ్యమతి దే శారదే. దివ్యమతి దే శారదేకి మధ్యలో చిన్న గానం, ఆలాపన వస్తుంది. శారదే శారదే దివ్యమతి దే శారదే. శారదే శారదే దివ్యమతి దే శారదే. శారదే శారదే
दिव्यमती दे शारदे शारदे पైకి ఎత్తుకోవాలి శారదే శారదే రకరకాల ట్యూన్స్ ఉంటాయి రెండు ట్యూన్లు పట్టుకుందాం శారదే శారదే दिव्यमती दे शारदे 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 दिव्यमती दे शारदे అనండి వరుసగా ఒక 10 టైమ్స్ అంటే అప్పుడు రాగా ఒకటి దేని దానికి ఫిక్స్ అయిపోతాం 1 2 3 జై శంకర శారదే శారదే దివ్యమతి शारदे 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 दिव्यमती दे నీరసంగా వస్తుంది డౌట్ గా శారదే అంటే ఎంత డౌట్ వినబడుతుందో స్టాప్ ట్రై చేయండి మేడం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం పైకి వెళ్ళండి ఆంటీ చెప్తున్నారు పైన సా కిందది అంతే ఓకేనా మళ్ళీ శారదే అసలు ఎప్పుడు ఎలా ఎత్తుకోవాలి అది కూడా కాదు శారదే శారదే దివ్యమతి దే సాగదీకండి అమ్మవారు కూడా సాగదీసిస్తుంది దివ్యమతి ఎట్లా తక్కువని ఇవ్వాలి దివ్యమతి ఇన్నాళ్ళు దివ్యమతి లేదు కదా అయ్యా शारदे शारदे दिव्यमहीने మోయా మేము ఎవరన్నా ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు పనిలో పని అది కూడా అయిపోతుందని పెట్టారు అమ్మ మీరు ఫాలో అవ్వగలుగుతున్నారా అందరూ మ్యూట్ లో ఉండి పాడండి అమ్మవారి మీ ఇద్దరు పక్కన ఎందుకు కూర్చున్నారు మీ మిస్డ్ ఇట్ కతే ఆ నెల్లూరు వాళ్ళు అడగడం మూలాన అమ్మదయ్య ఇంకోసారి అందామా శారదే ప్లీజ్ కాస్త యాక్టివ్ గా అనరా నాకు నీరసం వస్తుందబ్బా ఓకే నడువులు ఎత్తండి యథాశక్తి ఉంచేశారు నడువులు ఎత్తండి మూలాధారం ఎత్తాలి గట్టిగా స్ట్రాంగ్ గా డీప్ ఇన్హేల్ డీప్ ఎక్స్ డీప్ ఇన్హేల్ డీప్ ఎక్స్ డీప్ ఇన్హేల్ కుంభకం చెప్పండి రా బాబు చచ్చిపోయినా ఉన్నాం కదా డీప్ ఎక్సేల్ డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్ అందరి దగ్గర గణేష పంచరత్నం ఉందా కొద్దిగా ఫాస్ట్ చేద్దాం అంతే ముదాకరాత మోదకం సదా సాగదీకండి ప్లీజ్ సాగదీకండి నేను అనేది ఒకసారి ముదాకరాత మోదకం ఇలా ఊపు రావాలి ముదాకరాత వద్దు నీరసం వస్తుంది అదే చెప్తున్నా ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం ఇదే ఒరవడి ఉండాలి పరిగెత్తాలి ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం మళ్ళీ వద్దు మళ్ళీ మళ్ళీ ఇంకా ఫాస్ట్ అవ్వాలి మళ్ళీ 1 2 3 జై శంకర ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరాపతం సకం విలాసి లోకరక్షకం మళ్ళీ 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 మోదకం సదా విముక్తి సాధకం కళాధరాపతం
మొదటి 2 లైన్లు ఎలా వచ్చాయో రెండో 2 లైన్లు కూడా అలాగే రావాలి. పోతుంది, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పోతున్నారు. అది డైరెక్ట్ గా వినేటప్పుడు బాగోదు. నేను వింటున్నా, మీరు పాడుతున్నారు అంటే ఆలోచించుకోండి. అవునా, స్టార్ట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి ఫాస్ట్ గా. 1 2 3 జై శంకర. మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, పాజ్ ఇవ్వండి. ఏదో కాన్సర్ట్ లాగా వెళ్ళిపోవాకండి. ప్రతిదాన్ని చూడండి, నాది వినండి. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. ఆపండి, ఆపే. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. అంతే, టప్ ఆగిపోవాలంతే. స్పీడ్ బ్రేకర్ మొత్తం ఫస్ట్ గేర్ మొత్తం 2 గేర్లు పెట్టి ఒక్కసారిగా బ్రేక్ నొక్కినట్టు ఫ్రంట్ లాస్ట్ ఒకేసారి ఆగిపోవాలి. రెండు ఒకసారి అందరం కలిసి 1 2 3 జై శంకర. మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. నాకు ఎడ్జెస్ మామూలుగా వినబడట్లా, ఇంకా సాగదైతే వినబడుతుంది. కమ్ అట్లా నాకు తాళ వేసేవాడికి ఆగాలి. అది మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆగండి, చివరి వర్డ్ టమ్ అని ఆగాలి. ఓకే, మళ్ళీ 1 2 3 స్టార్ట్. మోదకం సదా సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం. వేద విద్యార్థుల్లాగా చివరి వాడు వచ్చాడు టమ్ అని తనగా ఇవ్వండి అంతే, ఇలా అనండి. అప్పుడు తక్కువ ఆగుతుంది. మీరు ఇలాగే కూర్చొని చదువుతారు, అది ఎప్పటికో అయిపోతుంది. మళ్ళీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తొస్తారు, ఆవిడ ప్రింట్ అలా ఉంది మన మనసుల మీద. మళ్ళీ ఇలా అనగానే ఇప్పుడు ఎవరు తలకైపులేదో నేను వచ్చి మొట్టగా వేస్తాను. ఓకేనా? అయితే అప్పుడైతే ప్రతి వాళ్ళకి వెనకాల గుంజనాటి దానికి దారం కడతారు ముడికి. బాగుందా? ఆ ఊహ బాగుంది కదా. వెనకాల గుంజ నాటేసి ముడికి తారం కట్టేయడమే. చలో మళ్ళీ 1 2 3 జై శంకర. మళ్ళీ రెండు లైన్లు మళ్ళీ. మళ్ళీ మొదటి నుంచి. వినాయకం అంతే, వెళ్ళకండి. ఓకేనా? అర్థమైందా? రెండోది స్టార్ట్ చేద్దామా. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిద్రం నకాతి కాపదురం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. మళ్ళీ నరకేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిద్రం నకాతి కాపదురం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఒక సైనికుల్లా పాడాలని చెప్పారు. సైనికుల్లా పాడండి. ఇంట్లో వంట చేసుకుంటూ పాడేటట్టు వద్దు ఇప్పుడు మనకు ఆ ఫీలింగ్. నతేతరాతి భీకరం నవో. వినండి మొర్రో, వినండి నాయనా, వినండి బాబోయ్. అమ్మ నేను ఇలాగే జోకులు వేస్తా, ఏం అనుకోవాకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడతారేమో, బాబోయ్ ఈవిడేదో అండపిండ బ్రహ్మాండాలు మింగేసిన బ్రహ్మరాక్షసులా ఉంది బాబోయ్ అని. ఏం కాదు, నేను మనిషిని కంగారు పడవాకండి, ఫాలో కాండి, కాసేపు నవ్వుకోండి, బాగుంటుంది. మనం కూడా అందంగా ఉంటాం నవ్వుకుంటే. డన్. మరి సీరియస్ గా కావకండి. నేను ఎక్కడ తిట్టినా కూడా మళ్ళీ నమ్మి జోకులు వేయండి, అంతే తప్ప మీరు సీరియస్ కావకండి. చలో అమ్మ ఒక్కసారి వినండి. నతేతరాతి భీకరం. ప్రతి వర్డ్ అల వచ్చి అల మీద అల వచ్చి
వచ్చినట్లుగా రావాలి, ఆ ఫీలింగ్ లోపల జరగాలి. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాతి కాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఎక్కడన్నా బాగా రాగాలు ఉన్నాయా? పదాల్ని పర్ఫెక్ట్ గా అల తర్వాత అల వచ్చినట్లుగా ఎగిసి పడుతున్న అలలా పాడాలి. ఆ అలల్ని మనసులో పెట్టుకుని పాడండి, సముద్రాన్ని మనసులో పెట్టుకోండి. అసలే మాఘమాసం, సముద్ర స్నానం ఫలితం వచ్చేస్తుంది. చలో నాతో పాటు ఒకసారి 1 2 3. ఎవరన్నా సాగ తీశారో ఈసారి అయిందేనా పని. మళ్ళీ మళ్ళీ చలో 1 2 3 స్టార్ట్. స్టార్టింగే బాలే. ఉత్సాహం ఏది? నతేతరాతి భీకరం. నేను స్టార్ట్ చేసి మీరు జాయిన్ మళ్ళీ మళ్ళీ మొదలుంచండి. మళ్ళీ మళ్ళీ మొదటి రెండోది కలిపి. అమ్మ మొదటి శ్లోకం రెండు సముదాకరాత్త. 1 2 3 జై శంకర. విలాసి లోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నకాశుభాసునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమస్సురారి నిర్జరం నతాతి కాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. ఇంకా సాగుతోంది, అలవాటు రాలా. అవునా? మీకే మోకాళ్ళు నొప్పి సార్. మీరు మాకన్నా యాక్టివ్ అన్నారని అందుకే అంటున్నాం. దరువు వేయడానికి మోకాళ్ళు పనికి సంగీతం నేర్చుకోవాలా. ఎవరికైనా అదే ప్రాబ్లం. అమ్మా మూడో దానికి వెళ్దామా? నాకు ఇంకాస్త యాక్టివ్నెస్ కావాలి. తిని రాలేదా? ఏకాదశి ఇవాళ కదా? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. ఇంకా అరగంట తర్వాత ఉంటుందా? చల్ అమ్మ కాస్త నీళ్లు తాగండి. అమ్మ లోపల ఉన్న వాళ్ళు కూడా లోపల అదే ఈ లోపల బాక్స్ లో ఉన్నవాళ్ళు కూడా కాస్త నీళ్లు తాగుతూ ఉండండి మధ్యలో. ఓకేనా? ఇవాళ చూసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి మొత్తం ఇక్కడ 200 మంది రావాలి. నాకు 200 మంది లైవ్ క్లాస్ అనుకుంటే గట్టిగా 50 మంది 60 మంది ఉన్నారా? ఉరుకు ఉరుకు. నేనే అంటే నాకన్నా నత్తనడకలు నడుస్తూ వస్తున్నారు. నేనే 5 నిమిషాలు లేట్ క్లాస్ కి ఫస్ట్ డే. చలో అక్క చలో మళ్ళీ మొదటి నుంచేనా? తర్వాత దాన్ని చెప్పండి. ఆ తర్వాత మొదటి నుంచి చదువుదాం. ఎదగోలా ఈ మొదటి 2 శ్లోకాలకి ఓపికంతా పోయినట్టుంది ఇవాళ. మూడోది చెప్పండి. సమస్తలు ఉరికినట్టు రావాలి. ఉరుకు అంటారు చూసా, ఉరుకు. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం పరంబరే భవక్రమక్షరం. రెండో పాదము శృతి తప్పుతోంది చూడండి. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం పరంబరే భవక్రమక్షరం. ఒకటే స్థాయిలో రాండి. మళ్ళీ ఒకసారి. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం పరంబరే భవక్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. మరొకసారి మూడో చరణం. 1 2 3 జై శంకర. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం పరంబరే భవక్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. పదాన్ని చక్కగా యాక్టివ్ గా పలకండి అంటే పరుగులు ఎడుతున్నారు. అవతల వాళ్ళు పట్టుకునేటట్లుగా పాడండి. పదం స్పష్టంగా ఉండాలి, విరిగినట్టుగా ఉండాలి, కొట్టినట్లుగా ఉండాలి. పరిగెడుతున్నట్టుంటే అందరూ కొట్టడానికి,
అది కదా ప్రాబ్లం. సమస్త పరిగెత్తట్లేదు చూడండి. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం తరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నదాశుభాసునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాతి తాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం తరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. ఎలా ఉంది? ఇప్పుడు మీరు వాడండి, అప్పుడు నేను చెప్తా. నాలుగోది కూడా అయ్యాక వాడతారా? అదే అదే ఎక్కువైందని చెప్పండి. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం. మరొక్కసారి అందరూ కలిసి 1 2 3 జై శంకర. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం. నేను ఏం చెప్తా? అదే వింటున్నాను సార్, నన్నే తిడుతున్నారు అనుకున్నా, మరి ఏం చేయాలి? అమ్మ నమస్కారం. పదానికి ముందు చివర కూడా ఎగరాలి. అకించన్ ఏం చేయాలి? అకించనార్థేనా? అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం. ఇలా పాడండి, ఒకసారి ట్రై చేయండి. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం. నో, I don't like this. You stand up and do Vajrasana, kneel down. Then you will get it. You navaku. అక్క తొందర రా అక్క. మళ్ళీ ఇంకొకసారి ఎలా రావాలి వర్డ్? పిల్లలు ఆడేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎదుర్కొంటే ఎదురు వస్తుంది, ఇలా ఇలా ఎగురుతూ ఉంటారు. చెయ్యిని ఎగర్చండి. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం. మొదటి నుంచి రండి, ముదాతగా 1 2 ఒకసారి గాలి పీల్చుకోండి, వదిలేయండి. మూలాధారం ఎత్తండి, మొత్తం నడువెత్తి కూర్చోండి. అందరు నడువెత్తి కూర్చోండి. కుర్చీ మీద కూర్చోవాడు కూడా నడువెత్తచ్చు. ఇప్పుడు జస్ట్ 1 2 3 జై శంకర. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నదాశుభాసునాశకం నమామి తం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నదాతి తాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం తరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తి
చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం. ఇంకొక 9 రెట్లు బాగా పాడచ్చు, 1% బాగా శంకరాచార్యుల వారితో పోల్చుకుంటే మనం ఎంతటి వాళ్ళం? ఇసుక రేణువులో 100వ వంతు కూడా ఉండదు. ఆయన పాదాల దగ్గర ఉన్న ఇసుక రేణువులో 100వ వంతు కూడా ఉండదు. ఆయన వయస్సుతో మమేకమైనటువంటి మనిషి మత్స్యలోకంలో ఏకాటికి మరణానికి దగ్గరవుతూ వయసుని లెక్క పెట్టుకుంటాడే తప్ప ఆ వయసుకు అతీతంగా ఉన్నటువంటి భగవన్నామాన్ని పలకడం ద్వారా ఈ జీవుడి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం నిత్య చైతన్య స్వరూపంగా ఎప్పటికీ ఉండిపోతాడు శాశ్వతుడుగా అనేటువంటి విషయం తెలియక భగవన్నామాన్ని ఒక యాంత్రికమైనటువంటి స్థాయిలో చేస్తాడు. ఆ యాంత్రికత్వం నుంచి చైతన్య స్థితికి భగవన్నామాన్ని తీసుకురావడం కోసం ఇలాంటి స్తోత్రాలు చేస్తారు. బాగా చెప్పారా? నాకు బాగా నచ్చింది. శభాష్ కదా. కనుక ఆ చైతన్యంతో పాడాలి, యాంత్రికంగా వద్దు, లోపల నుంచి రావాలి. వినాయకుడు అంటే ఎలా ఉంటాడు? చిన్న పిల్లాడు, బొజ్జు ఉంటుంది, ముందు తొండం ఉంటుంది, చేతిలో ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి ఉంటుంది, ఒక ఆట వస్తువు కింద ఎలుక ఉంటుంది. అవునా కదా? ఏ కాటికి దాన్ని చూసుకుంటూ ఉంటాడు, నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు, చిరుచు నవ్వులు నమ్ముతూ ఉంటాడు. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. అవునా కదా? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వులు చేస్తూ ఉంటాడు, ఎవరు కనబడినా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, పిల్లలు అలా దూరంగా అమ్మ నడుస్తుంటే చూస్తాడు, ఒక్కసారి ఒక్కసారి ఎంత యాక్టివ్ గా ఉండి రంజింపబడుతూ ప్రపంచాన్ని రంజింపజేస్తారు. వాళ్ళకి ఒక అవసరం లేదు, ఒక వస్తువుతోనో ఒక మనిషితోనో ఒక సందర్భంతోనో వాళ్ళకి అవసరం ఆనందాన్ని పొందడానికి. వాళ్ళల్లో వాళ్ళే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ ఆనందాన్ని పైగా 10 మందికి పంచుతాడు. ఇలాంటి వాళ్ళ పిల్లలందరికీ అసలైనటువంటి రోల్ మోడల్ ఎవరయ్యా అంటే గణేష్ మహారాజ్. ఎస్ ఆర్? కనుక ఆయన తలుచుకుంటే ఇప్పుడు మనం కూడా ఏమైపోవాలి? చిన్నపిల్లలు అయిపోవాలి. అందుకనే ఏ పూజ మొదలెట్టినా, ఏ కార్యక్రమం మొదలెట్టినా, ఏ పని మొదలెట్టినా ముందు గణేష్ ఆయన మహా అంట. అవునా కదా? కారణం ఏంటి? నువ్వు ఈ పనిలో ఎంత చైతన్యంగా ఉండాలి అంటే ఒక చిన్న పిల్లవాడిలా నువ్వు యాక్టివ్ గా చేయాలి. ఇందులో మళ్ళీ నేను విజయం పొందుతానా, విజయం పొందనా, ఇది నాకు వస్తుందా రాదా ఈ ఆలోచన లేవు. వెళ్ళిపో అంతే. అది వచ్చిందా రాదా, నేను చేయగలిగినంత చేయాలంటే, నేను చేసిందే 10 మంది చేసేంత స్థితికి అది రావాలి. అలాంటి మోటివేషన్ గణపతి. ఆ గణపతి స్తోత్రం చదువుతుంటే ఎలా ఉండాలి? లోపల 72,000 నాడులు కూడా ఆనందాన్ని పొందాలి. ఈ 72,000 నాడులకి జంక్షన్ పాయింట్ సుషుమ్నా నాడులో మొట్టమొదటి మూలాధారం గణపతి. ఆయన తలుచుకుంటున్నావంటే ఏం చేశాడు? కింద నాట్యం ఆడుతూ ఉంటాడు ఆయన. ఆ నాట్యం ఆడుతున్న వాడిని నువ్వు ఇలా చూస్తుంటే వాడికి ఏమనుకుంది? నాయన వీడు నీరసపడుతున్నాడు రా బాబు, ఇక్కడ వద్దులే అని చెప్పి షట్టర్ మూసేసి వేరే చోటుకు పోతాడు. యాక్టివ్ గా పాడు. పర్లే, చిన్నపిల్లలు అయిపోయినా పర్లే, ఓకేనా? మనస్ఫూర్తిగా ఆనందంగా పాడు. నువ్వు చిన్న పిల్లల్లో అయిపోతే మనం ఎలా ఉంటామో అలా పాడు. అందుకనే రోజు ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ నవంబర్ 14th ఏం చేస్తారు? కానీ వైదిక వాంగ్మయాన్ని అనుసరిస్తున్న వాడు రోజు చిల్డ్రన్స్ డే. ఎందుకంటే స్టార్టింగ్ గణపతి ప్రార్థనతో మొదలెడతాం, ఆసక్తితో, అనాయాసంగా దేన్నైనా చేయాలనేటువంటి సంకల్పంతో. ఓకేనా? రిజల్ట్ ఏదైనా సరే అది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక స్థిర చిత్తంతో, అది అసలైనటువంటి కార్యసిద్ధి. ఇంకా అంతమించి కార్యసిద్ధి మంత్రాలు ఏం లేవు. గణపతి అనబడేటువంటి భావనే కార్యసిద్ధి. కనుక ఈ అద్భుతమైన పంచరత్నం దీన్ని చదవడం వల్ల ఏమవుతుందంటే 72,000 నాడులు యాక్టివ్ అవుతాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఇచ్చారు చూడండి, భావనతో కూడుకున్నటువంటి ఒక అక్షరం ప్రధానంగా పలకబడుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఒక్కొక్క జంక్షన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. 5 జంక్షన్స్ మొత్తం బాడీలో, 72,000 నాడులకి 5 జంక్షన్స్. 5 జంక్షన్స్ కి 5 రత్నాలు ఇచ్చారు. 5 రత్నాలు చదవడం వల్ల జంక్షన్స్ తో మొత్తం రోడ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి, బ్లాకేజెస్ పోతాయి. డన్. వైశిష్ట్యం తెలుసుకుంటే కాస్త ఏమన్నా ఓపిక వస్తుంది. ఇంతసేపు పాడించాను కదా, కాస్త పాజ్ వస్తుందని చెప్తున్నాను. ఓకేనా? ఇంకొకసారి పాడదామా? నితాంతకాంత కూడా అయిపోయాయి, పాడదామా? ఎలా స్టార్ట్ చేశాను? నితాంతకాంత
ఇంకా పైకి రావాలి. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం వినిందయామి సంతతం. మరొక్కసారి మళ్ళీ ముదాకరాత మోదకం 1 2 3 జయశంకర. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంతకం విలాసి లోకరక్షకం అనాయకం వినాశితే భరైత్యకం లతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితాకభాస్వరం నమస్సురారి నిర్జరం నతాదికాపదుద్ధరం సురేశ్వరం గిరీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం కరే కరోదరం పరం వదే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనాతిమార్జనం చిరంతరోక్తిమార్జనం దురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం నితాంత కాంత దంత కాంతి మంత. స్లో అయిపోయారు. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అలా రావాలి. స్లో అయిపోయారు. పాడుతున్నకపోతే ఒక్కో శ్లోకానికి స్లో అవుతూ వస్తున్నారు. మొదటి శ్లోకం ఉన్నట్టు రెండో శ్లోకం లేదు, రెండో శ్లోకం లేదు, మూడో శ్లోకం లేదు. రండి మళ్ళీ రండి. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కుంతనం హృదంతరే పరిగెత్తమేవ యోగిన తమేకదంతమేవ తం చింతయామి సంతతం. ఏమనుంది? తమేకదంత మేవ తం చింతయామి విచింతయామి. అందరికి ఒకేలా ఉంది కదా. తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఇంకొకసారి నితాంతకాంత యాక్టివ్ గా రావాలి. నాకు నీరసంగానే వస్తుంది నితాంతకాంత, అస్సలు బాలే. 1 2 3 జయశంకర. నితాంతకాంత దంత కాంతి మంత కాంత కాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కుంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఓకేనా? అయిపోయిందా? ఆరోది ఇంకా ఫలశ్రుతి పాడతారా? ఇక్కడ సాగిందో చూస్తా. 1 2 3 జయశంకర. మహాగణేశ పంచరత్నయోర్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ఆరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ఒకసారి నాది వినండి, నాకు రాదు ఇది. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. అంతే. సోచిరాత్ నో, సోచిరాత్ అంతే. ప్రతి దానికి పట్టుమని ఆగాలి. మరొక్కసారి ఆ మహాగణేశ పంచరత్న 1 2 3 జయశంకర. మహాగణేశ పంచరత్నమాదరేణయోర్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ఆరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ఓకేనా? ఆ తర్వాత అందరూ పర్టికులర్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీ అంతే తప్ప పంచువారం లేకుండా వెళ్ళిపోకండి. ఇప్పుడు రండి ఒక్కసారి ఇప్పుడు చూస్తా. చెప్పా కదా, ఐ విల్ సీ.
ఐ విల్ షో దెన్. అక్క ఇంత లేట్ అయితే ఎట్లక్క నతాశుభాసునాశకం నమామితం వినాయకం అకించనార్తి అంతేనా. నతేతరాతి భీకరం నవోతార్క భాస్వరంలో మళ్ళీ మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్త లోక శంకరం. ఆ వార పెట్టుకోవాలి. ఆ తమ్ దగ్గర నుంచి 1 2 3 4 5 మళ్ళీ అకించనార్తి మార్జ. ఓకేనా. అది ఎవరికి వాళ్ళు అందరి చేతులు రావాలి. చిన్న పిల్లలు సంగీతం నేర్చుకుని తాళం వేయకపోతే పడతాయి చూసారా దరువులు, అట్లా పడతాయి. ఇప్పుడు ఈ 5 అందరూ అనకపోతే ఉంటుంది ఇప్పుడు నా చేతుల్లో. ఇక దెబ్బలు కూడా తింటారు. సెకండ్ సెషన్ ఆఫ్ సౌందర్య లహరి క్లాసెస్, దరువులు అండ్ దెబ్బలు. నా తొడ అనుకూలంగా పెట్టండి. ఏ సినిమాలో చెప్పండి. చెయ్యి ఇంతసేపు రామదాసు. ఈ డైలాగ్ ఎందులో చెప్పండి. తొడ నాకు అనుకూలంగా పెట్టమంటాడు కదా వాడు. వాళ్ళు ఎవరు చెప్పండి. వాళ్ళు ఎవరు ఇలా మాదే ఇగ్నైట్ బుర్రా. స్టార్ట్ చేద్దామా. ఒకసారి డీప్ ఇన్హేల్, కుంభకం, రేచకం, డీప్ ఎక్సేల్. ప్రతిదానికి ముందు వెనక ఒకసారి అట్లా చేసుకుంటే మానసిక దోషాలు పోతాయి. డన్. అర్థమవుతుందా? వినపడుతున్నానా? కనపడుతున్నానా? అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ ఉన్నా శ్రీమాత్రే నమః. బోలియే. ఇక్కడ 200 మంది ఉన్నారంటే ఇక్కడ 300 మంది ఉన్నారు. ఇక్కడ లేరు. వాట్ ఈస్ దిస్? యు కమ్ హియర్. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళకి మంచిగా స్వీట్ పెడతా. ఏదో ఆశ చూపించాలి కదా. చాక్లెట్ అయినా అంటే ఇప్పుడు ఏం లేవా? ఇవాళ ఏకాదశి రోజు నో స్వీట్స్. అందుకని ఇవాళ కేవలం శీతలి. ఇదే పరమాణం అనుకో, ఇదే అన్ని అనుకో, శీతలి. ఓకే. ఒకసారి పాడదామా? అమ్మ ఓపిక వచ్చిందా? ఒకసారి నవ్వుకున్నారా? ఓకేనా? అందరూ తలకాయ ఒకసారి విదిల్చేసుకోండి. స్ట్రైట్ గా కూర్చోండి. మూలాధారం ఎత్తేయండి, వీపు ఎత్తేయండి. చక్క వెనుపూసి నిటారుగా పెట్టండి. బంగారాన్ని చలో అందరూ చక్క టక్ 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 మంది రావాలి. సైనికుడు కవాతు చేస్తుంటే షూజ్ చప్పుడు ఎలా వినపడుతుందో ప్రతి పదానికి చివర కమ్ 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 వినపడాలి. లేకపోతే ఉంటుంది నా సామిరంగా ఐ విల్ కమ్, లేకపోతే ఐ విల్ కమ్. అది బాగుంది. ఇప్పుడు కమ్ నాకు వినపడలేదంటే ఐ విల్ కమ్. నో వద్దామా? చేద్దామా? ఓకేనా? ఎవరు నడువులు ఎత్తట్లా? అయ్యా చెప్పండి. కూర్చోండి. వెరీ గుడ్. చలో అందరం కలిసి నేను వింటా. నేను ప్రేక్షకుని మాత్రమే. మీరు నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎందులో ఈ డైలాగ్? ఇది ఎందులో డైలాగు? చీని మా అమ్మ అత్తారింటికి దారేది. చలో రండి. ఆ మాట ఇప్పుడే అన్నగా ఎండ్ ఆఫ్ ది క్లాస్ అంట. ఓకే చలో అమ్మ అందరం కలిసి గణేష పంచరత్నం. డీప్ ఇన్హేల్, కుంభకం, డీప్ ఎక్సేల్. 1 2 3 జై శంకర. అన్నా జై శంకర. అసలు రెస్పెక్ట్ లేదు. అసలు నేను అంటే ఇంకా మోహన్ చూస్తుంది. వినపడలేదా? వినపడలా అంత వినపడలా. మొదలెడితే దెబ్బేనబ్బా, ఆపితే దెబ్బేస్తా, ఆపకపోతే దెబ్బేస్తా. 2 రకాలు. ఓకేనా? సరే ఇప్పుడు ధైర్యంగా పాడండి. నో నీడ్ టు వర్రీ. ఇవాళ ఏకాదశి కొట్టే వ్రతం కూడా లేదు. రేపటి నుంచి మొదలెడదాం. ఓకేనా అమ్మ? స్టార్ట్ చేద్దామా? చలో
1 2 సరే వీళ్ళిద్దరిని ఇంట్లో బ్యాచ్ అటో బ్యాచ్ కూర్చోబెట్టండి. అమ్మా దాన్ని రాండి ఈ రాండి అని ఎవరంటారు చెప్పండి. ఏ జిల్లా వాళ్ళు అంటారు, ఏ స్టేట్ వాళ్ళు? రాండి కర్నూలా? రాండి ఏమో పొద్దున్న నుంచి వాళ్ళు ఏమంటారు రాండి వస్తే ఎవరిది విన్నాను ఏమో మరి అంటే అబ్బా నాకే నీరసంగా ఉంది. ఒకసారి రాండి అని ఎక్కడి నుంచి నేర్చుకుందామా అని అందరూ ఎస్ తిట్టకండి మాస్టారు, వస్తున్నాం కదా. అయ్యో భయం వేస్తున్నా. చలో గర్ల్స్ చలో 1 2 3 జయశంకర. ఏమి వేళ్ళేవి లెక్కలేవి సాగదీస్తున్నారా? యాక్టివ్ గా రావట్లా. నాకైతే అసలు మొదటిదే బాగాలేదు వాళ్ళ. ఇప్పుడు ప్రతి పదానికి ఆగండి అని చెప్తుంటే ఆగట్లారండి. మళ్ళీ రండి 1 2 3 జయశంకర. ముదాకరాత్తమోదకం సదా ముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నత్వేదరాతి భీకరం నవోదితాకభాస్వరం నమస్సురారి నిర్జనం నతాతికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోల శంకరం నిరస్తదైక్యకుంజరం ధరేతరోదరం వరం పరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిమార్జనం పురారి పూర్వనందనం సురారి గర్భచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నికాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృతనం సురంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకరం తమేవ తం విచింతయామి సంతతం. అన్నావా ఎస్సారి అన్నావా? ప్రజత్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరా. మీకు ఎలా అనిపించింది? పోనీ ఒక చిటిక వేసుకుందాం. నేను గాని ఒక చిటిక గాని వేశాను అంటే నా మొహాన్ని ఎవరు చూస్తున్నారు? అందరూ పుస్తకాలు చూస్తుంటే నేర్తానే ఉంటా. ఇంకప్పుడు జెండాపై కపిరాజులాగా ఒలింపిక్ జ్యోతి పట్టుకుని ఉంటా. మనం వాళ్ళు చదువుకుంటూ పోతుండ్రా అమ్మా. ఎందులో? ఏ శ్లోకంలో? ఇందులో ఎన్నో ఫస్ట్ సెకండ్ శ్లోకంలో మూడో పాదం మేడం. మూడో పాదంలో ఫస్ట్ హాఫ్ మేడం. నాయకం, ఇంకోటి ఏంటి? నాసికం, నాశకం, నాయకం, నాయకుడు, నాయకం, నాయకం, వినాయకైక నాయకం
అది ఏదో కాస్త దాన్ని ఏమంటారు సునాశకం ఫోర్త్ది మూడోది అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభ సునాశకం లేదు ఫస్ట్ది వతంసకం, రెండోది వతంసకం, మూడోది నాయకం, నాలుగోది నాశకం. నాశకం మెలికే సా. ఓకేనా? తప్పులు ఎవరికి లేదు కదా? అందరూ ఓకేనా? అయితే అయ్యో ఇవాళ నుంచి ఇంకా లైవ్ క్లాసెస్ పెట్టమంటున్నారమ్మా, జూమ్ వద్దంటున్నారు, ఇంకా ఆపేస్తున్నారు జూమ్. అయితే మీరు రోజు అక్కడి నుంచి వచ్చేస్తారా? ఇది వీక్లీ ట్వైస్ పెడతాం. అమ్మో టైం లేదు, అందుకనేగా 100 స్తోత్రాలు అవ్వాలిగా అమ్మా. 9 నెలల్లో 100 స్తోత్రాలు కంప్లీట్ చేసుకో. ఇవాళ ఇంకా ఒకదానిలోనే ఉంటుంది. ఇవి ఉంటదబ్బా, ఆన్లైన్ క్లాస్ ఉంటది, అప్పుడే దయ చూడడం దాకా వద్దు. కూల్ డౌన్. ఓకేనా? శ్లోకం మాత్రం సాగదీస్తున్నారు, నాకు నచ్చలా. బియ్యపిండి రొట్టేయమంటే మైదా పిండితో రొట్టేస్తున్నారు. అలా చెప్తే అర్థమవుతుందేమో మీకు, నాకు అర్థం కాదు. ఎక్కడికెక్కడ ముక్క విడవాలి అంతే తప్ప కలిపేస్తున్నారు. ఇదొకటి ప్రాక్టీస్ చేయాలి. వీలైతే కనుక రికార్డ్ పెడదాం, అవుతుంది. ఇవాళ నేను పెట్టిన దానిలో తర్వాత స్తోత్రం ఏముంది చెప్పండి? పీడిఎఫ్ లో గణేష కవచమా, భుజంగమా, అది చాలా ఎక్కువ ఉంటుందబ్బా. ఇది నేర్చుకోవాలి, ఇది దాదాపు చాలా మందికి రాదు కదా. ఇంకొకసారి ఇది గట్టిగా వస్తారు అనేది ఓపిక అంటారా? ఓపిక చెప్తారా? వీలైనంత వరకు ఓపికగా చెప్పే ప్రయత్నం చేయండి. సాగదీయకండి ప్లీజ్, పరిగెత్తకండి ప్లీజ్. ఓకేనా? ఓసారి వీలైతే రికార్డ్ చేయండి. 5 శ్లోకాలు కంటిన్యూస్ చెప్తా, అది ఓకేనా? 5 శ్లోకాలు ఒకసారి నేను అనేదా, దాన్ని పట్టుకున్నా కనీసం స్పీడ్ ప్రాక్టీస్ చేస్తారా? మరి రికార్డ్ చేయండి, ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేసుకో, ఎవరికి వాళ్ళు రికార్డ్ చేస్తున్నా పర్లేదు, పాడి మాత్రం చేయవాకండి. ఓకేనా? రేపు నెక్స్ట్ క్లాస్ లో గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం స్పెషల్ ట్యూన్ ఉంటుంది, అది కూడా చదివినట్టే కానీ తాళం వినపడేటట్లుగా ఉంటుంది. ఆ ట్యూన్ తాళంతో ఉంటుంది.
ఆ తాళంతో చేసుకుంటూ ఉండాలి. అలా అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఒకటే రకమైన స్తోత్రాలు కాకుండా స్తోత్రానికి చిన్న తాళం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ఇది ఒక్కసారి చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. ఇంకా యాక్టివ్ అవడానికి ప్రయత్నం చేయండి. మీరైతే మీ బాల్కనీలు కానీ పైన టెర్రస్లు కానీ ఉంటే దీనికి మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే నడిచేటప్పుడు మన బాడీతో పాటు చేతులు పైకి కిందకి అనుకుంటూ అడుగు వేస్తూ ఉంటే ఈ తాళం వస్తుంది. అంటే నేను బాగా లావయ్యాలి, నేను మంచి ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ తాళం ఇట్లా వచ్చింది. కనుక మీరు కూడా సన్నబడాలి అనుకుంటే ఈ రాగంతో పాటు మొత్తం మీరు వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అది బాగా వచ్చేస్తుంది. ఓకేనా? ఫాస్ట్నెస్ వస్తుంది. మన అడుగుతో పదం పడాలి అనేటువంటి ఒక యోచనతో ఉండండి. ముదాకరాత్మ ఓకేనా? ఒక్కసారి శారదే శారదే కూడా పెడతా. ఆ శారదే దివ్యమతీదే శారదే అది కూడా ఒక 108 టైమ్స్ ఒకటే ట్యూన్ చూద్దాం. ఇంకా ఎవ్వరికి కన్ఫ్యూజన్ లేకుండా ఒక రాగం పెడతా. శారదే శారదే అంతేగా మనం పాడింది అది. మా రండి ఒక్కసారి. ఇందులో రికార్డింగ్ రాదా? పాడు పాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు రికార్డ్ చేస్తున్నారుగా, పాడు. 1 2 3 జయశంకర. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్సురారి నిర్జరం నతాతి కాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతతం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. ఇది ఎడిట్ చేయండి. ఐ విల్ సింగ్ అగైన్. నితాంతకాంత దంతకాంతిమంతకాంతకాంత్వజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురశ్చ భూతిమభ్యుపైతి సోచిరాత్. ఎగురుతూ పాడాలి, కూర్చుని నీరసంగా పాడాలి. ఓకేనా? అది శారదే, అది కూడా చేస్తా, అది నేను పెడతా, అది సోలోలో పెడతా. అంటే ఇంటికి వెళ్ళాక నువ్వు మనుషులు కాదు, అపరిచితురాలివి, ఇంకా నీకు మాకు సంబంధం ఉండదు, ఎన్ని చెప్పి ఇట్లా మోసం చేశారు, ఇంకా మీరు ఇక్కడే పెట్టండి, మిమ్మల్ని నమ్మేదే లేదని చెప్పాడే కదా. ఇక్కడ నన్నే చూస్తున్నారు కదా, ఇక్కడ జనాల రియాక్షన్స్ చూడండి. అసలు ఏమన్నా డ్రామా చేస్తారా ఇల్లు? మీకు చూపిస్తాను. ఇటు కాదు, అసలు ఇటు ఉండాలి. దిస్ కెమెరా షుడ్ బి లైక్ దిస్. ఒక్కొక్కళ్ళు అసలు ఏమన్నా డ్రామా చేస్తారా ఇల్లు? మమ్మల్ని ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేద్దాం.
ఇలా ప్రాక్టీస్ చేశాక నెక్స్ట్ వచ్చేదానికి తప్పులు లేకుండా చదవడం కోసం ఒకసారి భుజంగ ప్రయాతం. ఇప్పుడు టైం ఎంత అయింది? అంటే అయిపోయింది గంట ఇంక వెళ్ళిపోదా? అది మీరు ఒకసారి అనిపించండి. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవో దండ పద్మద్పతాళం అలా వస్తుంది శ్లోకం. అందరం కలిసి పాడితే ఎలా ఉంటుంది? లసత్తుతిలాంగో పరివ్యాలహారం గణాతి సమీసానసూనం తమీడే రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవో దండ పద్మద్పతాళం లసద్దుత్తిలాంగో పరివ్యాలహారం గణాతి సమీసానసూనం తమీడే. అలా చక్కగా తాళం వేస్తూ పాడితే చాలా బాగా వస్తుంది. 2-3 రకాలు ఉంటాయి అందులో, మనకి ఏది వీలో చదివితే సరిపోతుంది. ఉందా అందరి దగ్గర భుజంగ ప్రయాతం ఉందా? భుజంగ స్తోత్రం ఉందా? ఒకసారి జాగ్రత్తగా తప్పులు లేకుండా ఒకసారి చూడండి. ఎవరికి వాళ్ళు తప్పులు లేకుండా ఒకసారి అనే ప్రయత్నం చేయండి. రణక్షుద్ర రణత్ క్షుద్ర రణత్ క్షుద్ర రణత్ క్షుద్ర ఘంటా రణత్ క్షుద్ర ఘంటా నినాదాభిరామం రణత్ క్షుద్ర ఘంటా నినాదాభిరామం రణత్ క్షుద్ర నినాదాభిరామం ఘంటా నినాదాభిరామం రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ మళ్ళీ చలత్తాండవోద్దండ పద్మ తాళం పద్మ తాళం. పదం అంటుంటేనే లోపల తాళం మోగాలి. పద్మ తాళం పత్తు పద్మ బత్తైన పద్మ తాళం చలత్తాండవోద్దండ పద్మ తాళం. మళ్ళీ మొదటి రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవో దండ పద్మరాగం. ఓకేనా? లసద్దుత్తిలాంగో పరివ్యాలహారం లసత్తుందిలాంగో మళ్ళీ మీకు కాదు ఇక్కడ పాప ఈ లోపల ఉన్నారు 300 మంది. వీళ్ళు ఎంత కామెడీ చేస్తున్నారు తెలుసా? ఇక్కడ నన్ను ఆడుకుంటున్నారు. నన్ను ఆడుకోవాలని కోరిక ఎవరైనా ఉంటే ఇక్కడ రండి. లసత్తుత్తిలాంగో కదా, లసత్తుత్తిలాంగో పరివ్యాలహారం లసత్తుందిలాంగో పరివ్యాలహారం. మళ్ళీ లసత్తుందిలాంగో పరివ్యాలహారం లసత్తుత్తిలాంగో పరివ్యాలహారం. సుత్తి వస్తుందండి. తుంది రాదు. తుత్తి బాగా బ్రహ్మి బాగా పూనాడు. తుత్తి వస్తుంది, తుంది రావట్లేదు. లసత్తుందిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనం తమీడే. గణాధీశమీశాన సూనం తమీడే. మీ దగ్గర కూడా పీడిఎఫ్లు ఉన్నాయి కదా? నేను పీడిఎఫ్ కాదబ్బా, అదేది ఆ లింక్ ఉంది కదా, స్తోత్రం లింక్ ఉంది కదా. ఊరికే నన్ను చూస్తున్నారా? స్తోత్రం చూస్తున్నారా?
వీళ్ళందరూ నన్ను టీజ్ చేస్తున్నారబ్బా. ఉందా స్తోత్రం ఉందా లేదా? గుడ్ గుడ్ గుడ్. ఇలానా ఇలానా? భంగిమ. ఇప్పుడు నాకు కనబడే వాళ్ళందరూ ఇలాగే కనబడాలి, లేకపోతే మళ్ళీ ఇలా అయిపోతుంది. అందరు వీడియోలో ఆన్ చేసుకోండి. అయ్యారే మధ్యారే 50 మంది, 380 ఇంతమంది ఉంటే 50 మంది కూడా ఆన్ చేసుకోలే వీడియో అసలు. ఇలా ఓకే గుడ్ గుడ్ గర్ల్స్. ఓకేనా? ఇంకొకసారి ఒకటి శ్లోకం. లస తుంది లాంగు. నన్ను తిడుతున్నారు ఇక్కడ వీళ్ళు, తుత్తి అంటున్నావు అని. రండి, ఎలా స్టార్ట్ చేశాను? అలా స్టార్ట్ చేశానా? రండి అందరం కలిసి. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవో దండ పద్మరాళం రసదుద్దిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన శూరం ప్రవీడే. మళ్ళీ కాస్త పరిగెత్తకండి, నెమ్మదిగా చదవండి, నాకే ఆయాసం వస్తుంది. మళ్ళీ రండి, 1 2 3 జై శంకర. క్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవో దండ పద్మరాళం రసదుద్దిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన శూరం ప్రవీడే. ఓకేనా? ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి. లాకి వత్తుంది, లయోల్లాసి. వత్తి పలక, లయోల్లాసి. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం. లా వత్తి పలకండి, లయోల్లాసి. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం. మళ్ళీ ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం. మళ్ళీ ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం. స్ఫురచ్ఛుండ దండోల్లసద్వీజపూరం. మళ్ళీ స్ఫురచ్ఛుండ దండోల్లసద్వీజపూరం. మళ్ళీ మొదటి 2 పదాలు. 1 2 3 జై శంకర. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్ఛుండ దండోల్లసద్వీజపూరం. గలద్దర్ప. అలాగే ఉందా అందరికి? గళద్దర్ప. రా కింద దకారం ఉంది, ఒత్తి ఉంది. గళద్దర్ప. వంచాలి, ఒత్తి పలకాలి. గళద్దర్ప. సౌగంధ్య. గళద్దర్ప సౌగంధ్య. లోలాలిమాలం. లోలాళిమాలం. లోలాళిమాలం. లోలాలిమాలం కాదు, ఏదో మలయాళంలో ఉంది. లోలాలిమాలం. లోలాళి లోలాళిమాలం. ఓకేనా? మీరు కూడా జాగ్రత్తగా పట్టుకోండి అక్షరం. ఏదో వదిలేసాను కదా మళ్ళీ వీడియోలో ఆన్ చేసుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రండి 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 రండి. గలద్దర్ప సౌగంధ్య లోలాళిమాలం గణాధీశమీశాన శూనం తమీడే. అమ్మే లాస్ట్ పాదం చెప్పక్కర్లా, అది కామన్. 3 పాదాలతో వేస్తే సరి. ఏమైంది సౌండ్? మీ ఫోన్ లేకపోతే మేము ఉన్నాం కదా, యూ డోంట్ వరీ. అక్కర్లా, మీకు మొత్తం అంతా ఇంట్లో ఉంది. మీకు వాణిదుర్గ చూపించగల మీరు కానిచ్చే. నా ఫోన్ తీసుకో, నేను అమ్మా 1 2 మళ్ళీ
ఓకేనా? ఎలా రావాలి? ఎగిరినట్టు రండమ్మా. రణక్షుద్ర రణం రణం అంటే ఎలా ఉండాలి? రణక్షుద్ర ఘంట నినాదాభిరామ. మళ్ళీ 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 1 2 3 జయశంకర. రణక్షుద్ర ఘంట నినాదాభిరామం జలతాండవో దండ పద్మరాళం రసతు నీలాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనం తమీడే ధ్వనిత్వం సమీనాలయోల్లాసి వక్రం సురచుండ దండోల్లసద్బీజపూరం గడలదర్ప సౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశాన సూనం తమీడే. ఎలా ఉంది ఇలా పాడుతుంటే? బాగుంటుంది. ప్రకాశ జపారత్న రత్న ప్రసూన ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రకాశ జపారక్త జా కింద జా ఒత్తి ఉంది. జపారత్ అలా అంటే ఫౌంటైన్ లా రావాలి. ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రకాశ జపారక్త రత్న ప్రసూన. ఏ పదానికి ఆ పదం వినపడాలి నాకు. మళ్ళీ ప్రకాశ జపారక్త రత్న ప్రసూన. మళ్ళీ మళ్ళీ ప్రకాశ జపారక్త రత్న ప్రసూన. మళ్ళీ ప్రవాళ ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. మళ్ళీ ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. మళ్ళీ ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. ప్రలంబోదరం వక్రతుండైకదంతం. మళ్ళీ ప్రలంబోదరం వక్రతుండైకదంతం. మళ్ళీ ప్రలంబోదరం వక్రతుండైకదంతం. గణాధీశమీశాన సూనుం తమీడే. మొత్తం 3వ శ్లోకం 1 2 3 జయశంకర. ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశాన సూనుం తమీడే. మళ్ళీ ఒకటో దాని చూద్దామా? నీరసంగా ఉందా? ఒకసారి గేచ్ ఒకసారి గెంతులేసి మళ్ళీ కూర్చోండి. అదే ఎక్సర్సైజ్ అబ్బా. అరే చెప్పింది ఒక్కడు చేయలే, నవ్వారు కానీ. రండి మళ్ళీ రండి, మళ్ళీ మొదటి మళ్ళీ మొదటి నుంచి. ప్రతి పదం పలకాలి, స్పష్టంగా రావాలి, పరిగెత్తద్దు. స్పష్టతతో ఫాస్ట్ గా చదువు, పరిగెత్తి చదవద్దు. పదం స్పష్టత ఉండాలి. అమ్మ మీరు కూడా అది గట్టిగా పడదు. పదం స్పష్టంగా పలకాలి. బాగుందా? స్తోత్రం బాగుందా? విసుగ్గా ఉందా? పొద్దుగాల ఏంద్రా బాబు ఇవిడి గోలా అనుకుంటున్నారా? అనుకున్నా పర్లేదు, చదవండి. ఇంకెందుకు అడగడం? అలాంటప్పుడు ఇంకెందుకు అడగడం? అమ్మ ఓపిక తెచ్చుకోవాలి లోపల నుంచి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. మహాగణేశ పంచరత్న మాతరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరాత్. క్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం రసతుల్లాంగో పరివ్యాలహారం గణాధీశమీశాన సూనుం తమీడే ధ్వనిధ్వం సమీనాలయోల్లాసి వక్రం స్ఫురచుండ దండోల్లసద్బీజపూరం గగలదర్ప సౌగంధ్యలోలాలిమాలం గణాధీశమీశాన సూనుం తమీడే ప్రకాశ జపారక్త రత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండ
ఎలా ఉంది? ఆ ఓపిక వస్తుందా? చక్కగా వస్తుంది ఓపిక. 4వ శ్లోకంలోకి వెళ్దామా? ఓకే చల్. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం మళ్ళీ విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం మళ్ళీ విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం మళ్ళీ కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం మళ్ళీ కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం కిరీటోల్లసచ్చంద్రరేఖా ఛా ఛా పలకాలి, భక్తి ఉంది. ఆ ద్విత్వాక్షరం వచ్చిన ప్రతిసారి చెప్తా, జా కింద జా, లా కింద లా. ఇప్పుడు చా కింద చంద్ర, ఆ చంద్ర చెంగు వేయాలి మనస్సు, చంద్ర. ఓకేనా? మళ్ళీ కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైక భూషం భవధ్వంస హేతుం విభూషైక భూషం భవద్వంస హేతుం మళ్ళీ విభూషైక భూషం భవద్వంస హేతుం మళ్ళీ విభూషైక భూషం భవద్వంస హేతుం గణాధీ సమీసాన సూనుం తమీడే మళ్ళీ సమీశాన సూనం తమీడే. మొత్తం 4 పదాలు మొదటి నుంచి 1 2 3 జయశంకర. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైక భూషం భవద్వంస హేతుం గణాధీ సమీశాన సూనం తమీడే. మొదటి నుంచి రండి. ఓం దినేశాలో లేదా? ఓకేనా? ఓకే అమ్మా, ఓకేనా? నోరు నొప్పి పెడుతుందా? ఒకసారి నోటికి ఎక్సర్సైజ్ చేయండి. అందుకనే తిట్టే నోరు ఎప్పుడు తిడుతూ ఉండాలి, అప్పుడు బాగా పలకడానికి వస్తూ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చదువుదాం అందరం కలిసి. అసలు ఇమాజిన్ చేయండి, నిజంగా 200 మంది ఇక్కడ కూర్చుని ఇలా చదివితే ఎట్లా ఉంటది? కదా? ఈసారి మీరందరూ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. వీళ్ళని ఊరించాం అన్నమాట. అమ్మా, ఒకటో శ్లోకం నుంచి వద్దాం ఒక్కసారి. అంటే అది వైబ్రేషన్ వస్తుంది, ముందుకు వెళ్ళడానికి ఓపిక వస్తుంది. ఓకేనా? మొదటి ఇంకా నేను బాడిని సార్ మీరే పాడాలి. 1 2 3 జయశంకర. రణశూద్రఘంటానినాదాభిరామం జలత్తాండవో దండపద్మతాళం రసతుంగిలాంగో పరివ్యాలహారం గణాధీ సమీశాన సూనం తమీడే. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి భద్రం సురచుండదండోల్లసద్బీజపూరం గగనద్రత్వ సౌగంధ్యలోలాలిమాలం గణాధీ సమీశాన సూనం తమీడే. ప్రకాశజ్జపారక్తరత్న ప్రసూన ప్రవాల ప్రభాతారుణ జ్యోతిరేకం ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీ సమీశాన సూనం తమీడే. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైక భూషం భవద్వంస హేతుం గణాధీ సమీశాన సూనం తమీడే. ఓకే, 5వ శ్లోకం. అమ్మ, అందరికి పర్ఫెక్టా? ఓకేనా? పదాలు వస్తున్నాయా? నేను ఏమైనా పరిగెడుతున్నానా? నెమ్మదిగా చెప్పేదా? ఓకే. ఉదంతద్భుజావల్లరీ దృశ్యమాలో మూలోనా మాలోనా? మూలో. ఉదంతద్భుజావల్లరీ దృశ్యమూలో ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో మళ్ళీ ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో మళ్ళీ ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో మళ్ళీ ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో మళ్ళీ ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో. నాకు పదాలు స్పష్టత వినపడట్లే, ఇంకోసారి అనండి. ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో చలద్భూతల
అంతేనా? చలద్భ్రూలత, చలద్భ్రూలత, చలత్ అమ్మా విడదీసిన అయ్యి ఆగండి స్వామి. చలద్ భ్రూలత, చలద్భ్రూలత. ఓకేనా? అంతే తప్ప అది కష్టమైన వర్డ్ అనుకోవద్దు. చలద్భ్రూలత విభ్రమ భ్రాజదక్షం. ఆ భ్రా అన్నప్పుడు కడుపులోంచి రానివ్వండి. ఆ భ్రా అంటే నోట్లోంచి తుంపర్లు వస్తాయి, తుంపర్లు రాకూడదు, కడుపులోంచి స్వరం రావాలి. చలద్భ్రూలత విభ్రమ భ్రాజదక్షం. మళ్ళీ 1-2 పాదాలు కలిపి చదవండి. భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమ భ్రాజదక్షం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. గణాధీ సమీసాన సూనుం చ మీడే. మళ్ళీ మరుత్సుందరీ చామరై సేవ్యమానం. మళ్ళీ మరుత్సుందరీ మళ్ళీ గణాధీశ మళ్ళీ 5వ శ్లోకం అందరూ కలిసి 1 2 3 జయశంకర. భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమ భ్రాజదక్షం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. గణాధీ సమీసాన సూనుం తమీడే. పరిగెత్తు, 2వ పాదం అందరూ కలిసి రావాలి. ఒక్క నిమిషం చిటిక సమయం అన్నా ఇవ్వండి. ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమ భ్రాజదక్షం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. గణాధీ సమీసాన సూనుం తమీడే. అలా అయినా పాడచ్చు. ఓపిక చేసుకుని ఏదో చోట ఒక చిటిక వాసి ఆగండి, అప్పుడు వినడానికి లయ బాగుంటుంది. లేకపోతే ఒకేసారి అయిపోయి తర్వాత స్తోత్రాలకి ఇంకా ఊపిరి రాదు. ఓకేనా? ఒకసారి 2 లైన్ల పైన 2 లైన్ల కింద మధ్యలో ఒకసారి చిటిక ప్లేస్ ఇవ్వండి. అలా ట్రై చేయండి. ఒకసారి 5వ శ్లోకం మళ్ళీ పాడండి. 1 2 3 జయశంకర. భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమ భ్రాజదక్షం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. గణాధీ సమీసాన సూనుం తమీడే. మళ్ళీ మొదటి నుంచి రండి. 1 2 3 జయశంకర. రణక్షుద్ర ఎస్. ఓకేనా? 1వ శ్లోకం నుంచి 5 శ్లోకాలు కంటిన్యూస్ గా. 1 2 3 అమ్మ 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం దాకా. 1 2 3 జయశంకర. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం. చలతాండవో దండవత్ పద్మతాళం. లయోలాసిభద్రం పురచుండదండోల్లసద్బీజపూరం. గణధర్మ సౌగంధ్యలోలాలిమాలం. గణాధీ సమీసాన సూనుం తమీడే. ప్రకాశజపారత్నరత్న ప్రసూన ప్రవాళ ప్రభాతారుణ జ్యోతిరేకం. ప్రలంబోదరం వక్రతుండైకదంతం. గణాధీ సమీసాన సూనుం తమీడే. విచిత్ర స్ఫురద్రత్నమాలా కిరీటం. కిరీటోల్లసే చంద్రరేఖాభిభూషం. విభూషైకభూషం భవద్వంసహేతు. గణాధీ సమీసాన సూనుం తమీడే. ఉదంచద్భుజావల్లరీ దృశ్యమూలో చలద్భ్రూలతా విభ్రమ భ్రాజదక్షం. మరుత్సుందరీ చామరై సేవ్యమానం. గణాధీ సమీసాన సూనుం తమీడే. అంతేనా? ఓకేనా? ఇంకాస్త పదాల్లో ఉత్సాహం రావాలి. కొద్దిగా ఏమైనా సాగుతున్నారు. ఏకాదశి అని వదిలేస్తున్నా, ఇంకేం చేయలేక. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అయ్యా
6 అయినాయి, 5 అయినాయి, ఇంకా ఇంకా 3 ఐ మీన్ 4 9 ఇవి మొత్తం 9. చెప్పేస్తున్నావు అయిపోయింది అంటే ఎందుకు సోది పెడుతున్నావు అంటే శ్లోక అసలు శ్లోకానికి నీ సోది ఏంటి ఆవిడ అడుగుతుంది అది చెప్పండి అధ్యక్ష. నువ్వు మధ్యలో సొంత పెట్టకు అంటే అంటే అందరూ కలుగుతున్నారంటే అది కరెక్టేనా? చలో ఇంకా 6వ శ్లోకం చెప్తున్నాం, సర్దుకోండి గట్టిగా. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం మళ్ళీ స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం మళ్ళీ స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం మళ్ళీ కృపాకోమలోదార లీలావతారం మళ్ళీ కృపాకోమలోదార లీలావతారం. 1 2 కలిపి చదవండి. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగం నీయతే యోగి వర్యైః. అక్కడ విసర్గ పలకాలి వర్యైః. కళాబిందుగం నీయతే యోగి వర్యైః. గణాధీ సమీసాన సూనుం తమీడే. మొత్తం శ్లోకం 1 2 3 జయశంకర. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగం నీయతే యోగి వర్యైః. కంటిన్యూస్ గా చదివేటప్పుడు విసర్గ ఎలా పలకాలని చెప్పుకున్నాం. సౌందర్య లహరి శివానంద లహరిలో వినండి ఒకసారి. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగం నీయతే యోగి వర్యై గణాధీ సమీసాన సూనుం తమీడే. డన్ అయ్యా. వర్యై అంతే, హకారం వర్యై. ఎక్కడ గణాధీ సమీసాన సూనుం తమీడే. యోగి వర్త్యై. నాకు ఆ భర్త తకారం లేదు మరి నాకు. అదే ఉంది వర్యై. హల్లంతా అంటే ఇప్పుడు అంది వర్యైర్ వర్యైర్ గణాధీశ అంటామా. గర్యై అంటే చక్కగా లోపల మరి ఊపిరితిత్తులు ఎక్సర్సైజ్ అవుతుంది కదా, ఇలా ప్రయత్నం చేస్తుండే ఆయాసం వస్తుంది. బట్ అలా అంటే వర్యైర్ వర్యైర్ గణాధీశ అనొచ్చు. వర్యై అనండి ఒకసారి చెప్తున్నా. వర్యై పడుతున్నాం విసర్గ పెడతాం. వర్యై వర్యై రకారం పెట్టడం కరెక్టే, ఇలా ప్రయత్నం చేయండి అంటున్నాను. వర్యైర్ గణాధీశ కరెక్ట్, 2 పదాలు కలిపి చదివేటప్పుడు కరెక్ట్. వర్యై గణాధీశ మీసాన ప్రయత్నం చేయండి, అది బాగుంటుంది ఇది బాగుంటుంది. అన్ని స్తోత్రాలు వరుసగా చదివేటప్పుడు ఊపిరందదు, ఆటోమేటిక్ గా గణైర్ అని వస్తుంది విసర్గ. ట్రై చేయండి అని మాత్రమే. కష్టం అది, కష్టం అది కష్టం. రైర్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది, స్తోత్రం అలాగే అవుతుంది, చివరికి అదే అవుతుంది. గణైర్ ఈజీ. ఓకేనమ్మా. ఒక్కసారి మళ్ళీ 6వ శ్లోకం. 6వదేనా? ఓకే, 6వది ఒక్కసారి అందరం కలిసి 1 2 3 జయశంకర. స్ఫురన్నిష్ఠురాలోల పింగాక్షితారం కృపాకోమలోదార లీలావతారం కళాబిందుగం నీయతే యోగి వర్యై కళాధీ సమీసాన సూనుం తమీడే. తర్వాత 7వ శ్లోకం. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం. ప్రతి పదానికి ఒక స్పెషాలిటీ ఇవ్వండి అమ్మా.
వరుసగా చదవకండి. చూడండి, యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం. ఇంకా స్పెషల్ గా పలకండి. ఇప్పుడు అందరిలో మన పేరు పిలిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? ప్రతి పదానికి హైలైట్ చేయండి. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరంపారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే. మళ్ళీ 4 పదాలు. 1 2 3 జయశంకర. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరంపారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే. బాగుందా లేదా? ఇందులో ఈ పేజ్ లో 5వ శ్లోకం నుంచి రండి. 5, 6, 7 చదవండి ఒకసారి. అందరు కలిసి మొదటి నుంచి వద్దు. 5, 6, 7. ఓకేనా? అర్థమైందా? 1 2 3 జయశంకర. ఉదంతర్భుజావల్లరీ దృశ్యమూలో చలద్భూదదామి భ్రమభ్రాజదక్షం మరుసుందరీ చామరై సేవ్యమానం గణాధీ సమీసాన సూనుం తమీడే. స్ఫురన్నిష్ఠురాలోలపిందాక్షితారం కృపాకోమలోదారలీలావతారం గణాబిందుగం నీయతే యోగివర్యై గణాధీ సమీసాన సూనం తమీడే. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం పరంపారమోకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే. ఓకేనా? మరీ కంటిన్యూస్ గా చదివితే స్తోత్రాలు అన్నింటితో పాటు చదివేటప్పుడు ఊపిరి అందదు. అదే చెప్తున్నా, కాస్త గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మీకున్న ఊపికి గ్యాప్ ఇచ్చుకోవట్లా. సరే, ఈ ఊపు ఎన్నాళ్ళు ఉంటుందో చూస్తా. ఐ విల్ సీ. అంతే. చేతి భవన్ నిఖిల కేసి భవన్. అశ్వధాటి గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? ఎంతమందిలో 4. అమ్మ, మీరందరూ చేతి భవన్ అశ్వధాటి నేర్చుకున్నారు కదా? ఒకప్పుడు దసరాలు బాగా చేస్తాం. ఇప్పుడు ఈ స్తోత్రాలు చదవడం వల్ల ఏం చేయాలి చెప్పండి? ఎవరికైనా ఏమైనా తడితే చెప్పండి నాకు. ఇప్పుడు 2 గణేష స్తోత్రాలు నేర్చుకున్నాం కదా. మన గుళ్ళో ఎప్పుడు కూడా సంకష్టహర చతుర్థి చేస్తారు కదా. అప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ఇలా చక్కగా అందరూ వచ్చి ఈ 2 స్తోత్రాలు పడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుందా? ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడం? ఎందుకు నేర్చుకోవడం. ఓకేనా? డన్. ఈసారి సంకటహర చతుర్థికి పేరు ఇచ్చామా ఇవ్వలేదా, టికెట్ తీసుకున్నామా తీసుకోలేదా తర్వాత విషయం. మనం ఆ టైంకి వస్తే హారతి సమయానికి చక్కగా అందరం కలిసి పడితే మిగతా వాళ్ళు విని వారిని వీడి బండవడ మనం కూడా నేర్చుకోవాలంట. ఎందులో డైలాగ్ ఇది? నీ బండవడ. ఎందులో డైలాగ్? తక్కువ అని చెప్పాలి. 1 2 3 తోడుకోడలు రేలంగి. తోడుకోడలు సినిమా చూడండి, అందులో రేలంగి అంటాడు. అవునా కదా? నేను కరెక్ట్ చెప్పనా? నీ బండవడ ఎవరి డైలాగ్? తోడుకోడల సినిమాలో రేలంగి డైలాగ్ అది. రండి. ఇప్పుడు 7వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 8వ శ్లోకం మాస్టారు ఏమండి అనమంటారా? అయ్యా చెప్పే. నెక్స్ట్ వీక్ ఏమండి? జనాలు కూర్చుపోతారండి, చంపేస్తున్నాను ఇంట్లో. ఇప్పటికే మగాళ్ళు ఎత్తుతున్నారు నన్ను, ఇంట్లో ఉంచేస్తున్నానండి. రండి. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం. గర్ల్స్ గర్ల్స్ 2 సార్లు అనండి గర్ల్స్. మీరు ఇక్కడ ఉన్నారు పాపం. వీళ్ళు అదే అందరూ వచ్చేసి నాకు రాసామి ఇవాడే నేర్చుకుంటున్నారు. రండి అందరం కలిసి. అమ్మా,
1 2 3 జై శంకర. చిదానంద సాంద్రాయ శాంతాయ మళ్ళీ చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం మళ్ళీ చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్తే చ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్తే చ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్తే చ తుభ్యం. ప్రతి పదము స్పెషల్ గా పలకాలి. అదొక్కటే చెప్తా, ప్రతి పదం స్పెషల్ గా పలకండి, పరిగెత్తేయకండి. ఏదో వచ్చేసింది కనుక మనకు పదాలు వచ్చు కనుక పలకద్దు, స్పెషాలిటీ ఇవ్వండి. ప్రతి అక్షరము అబ్బా ఇప్పుడు ఆ స్పెషల్ పదం మనమే పలకగలం. అసలు ఆ పదం పలుకుంటే అక్షరం ఎంత ఆనందపడుతుంది. అక్షరానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పదం మొత్తం ఆటోమేటిక్ గా ఎలివేట్ అవుతుంది, హైలైట్ అవ్వాలి. హైలైట్ ప్రతి పదం ప్రతి అక్షరం హైలైట్ అవ్వాలి. చూడండి ఇప్పుడు చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం మళ్ళీ చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం మళ్ళీ 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 నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం. అది కర్త్రే చ హర్త్రే చ. ఆ రకారం తకారం యకారం మూడు వరకాలి. నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ మళ్ళీ మళ్ళీ రెండో పాదం మళ్ళీ నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం మళ్ళీ ఒకటో పాదం రెండో పాదం చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమోనంత లీలాయ కైవల్య భాసే నమోనంత లీలాయ కైవల్య భాసే నమోనంత లీలాయ కైవల్య భాసే నమోనంత లీలాయ కైవల్య భాసే నమో విశ్వబీజ ప్రసీద ప్రసీదేవ సూను. ప్రసీద దేవసూను ఉంది కదా, అందరినీ ఒక్కలా ఉంటే ఎట్లా? ఏముందో ఒకళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. ప్రసీదేవ సూను ప్రసీదేవ సూను ప్రసీదేవ సూను ప్రసీద ఈస ప్రసీదేవ సూను. ఎక్కడ 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 తేడా ఎక్కడ? ఒకళ్ళు ఒకళ్ళు దేశం దేశం ప్రసీద ప్రసీద ఈసస్సు ఈవిడొచ్చింది. అదే కదా ఏం చెప్పారు, ప్రసీదేశ సూను ప్రసీద కలపండి, సంధి కలపండి. మీరు బాగా చెప్తున్నారు. ప్రసీదేవ సూను అని రాసుకోండి. ప్రసీదేశ సూను ఓకే, పాఠాంతరం కింద ప్రసీద దేవ సూను ప్రసీదేవ సూను. ప్రసీదేశ సూను ఓకే, అది అన్నిట్లో లేదు. ప్రసీదేశ సూను అన్నిట్లో లేదు. అన్నిట్లో అంటే మీ అందరూ అదే స్తోత్రం ఎందుకు చదువుతున్నారమ్మా? అయితే ఇప్పుడు నేను మార్చుకోనా? నాకు పెన్ ఇవ్వండి, నేను మార్చుకోండి. ఇవ్వండి, నేను మార్చుకో. అమ్మా ప్రసీదేశ సూను అంటారు, మార్చుకోండి మార్చుకోండి. మీరందరు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నా. మారుస్తున్నాను సార్, మారుస్తున్నాను. ప్రసీదేశ సూను ప్రసీదేవ సూను లేదా? ఇంకా ఇంతేనా? అంటే మా మాట ఎవరు వినరా ఇంకా? ఓకే రండి, ఇంకో పెన్ను అమ్మా. 8వ శ్లోకం మళ్ళీ 8వ శ్లోకం మళ్ళీ రండి. ఓకే 1 2 3 జయ శంకర.
చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హత్రే చ తుభ్యం నమో అనంతలీలాయ కైవల్య భాసే నమో విశ్వబీజ ప్రసీదే రసూనో. సరే ఓకే. ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా మణి ఇమం సుస్థవం ప్రాతరుద్ధాయ భక్త్యా మణి పఠేద్యస్తు మర్త్యో లభే సర్వకామాన్ మణి పఠేద్యస్తు మర్త్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో మణి గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. మొత్తం 4 పదాలు కలిసి చదవండి. ఇమం సుస్తవం ప్రాతరుద్ధాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభే సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే. డన్. బాగుందా? ఒకటో శ్లోకం నుంచి వస్తారా ఇప్పుడు? ఓపిక ఉందా? ఒకసారి డీప్ ఇన్హేల్, కుంభకం, డీప్ ఎక్సేల్, డీప్ ఇన్హేల్, కుంభకం, డీప్ ఎక్సేల్. చలో ఫస్ట్ శ్లోకం నుంచి ఎలా ఎత్తుకుంటారో జాగ్రత్తగా ఎత్తుకోండి. నాకు మాత్రం మంచిగా అనిపించాలి, మస్తుగా అనిపించాలి. చలో 1 2 3 జై శంకర. ఓకేనా? నచ్చిందా? తప్పులు వచ్చాయా? సేమ్ ఇదే టెంపో, ఇదే లయతో మనం సుబ్రహ్మణ్య భుజంగం కూడా చదవచ్చు. ఇదే టెంపో, అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టేయచ్చు. ఇదే టెంపోతో బాగుంటుంది. అంటే దీనికోసం స్పెషల్ గా మనం కష్టపడక్కర్లా.
సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం కూడా ఇలాగే చదివేసుకుంటే రెండు పక్క పక్కనే ఉంటాయి, ఏమి తేడా లేకుండా ఉంటుంది. సదా బాల రూపాపి విఘ్నాత్రి హంత్రి మహాదంతి వక్రాపి పంచాస్య మాన్య విధీంద్రాది మృగ్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఓకేనా? అలాగే వచ్చేస్తుంది, తప్పులు లేకుండా చదువుకోవడం ఒక్కటే మిగులుతుంది. ఓకేనా అమ్మా? 1 గంట అవుతుంది, వెళ్ళాలనా? ఏమంటే 11ంటికి వచ్చాం, ఇంకా కూర్చోబెడితే ఎట్టా? ఇవాళ 2 స్తోత్రాలు అయినాయి, ఇంకో 3వ స్తోత్రం ఐడియా ఇచ్చా. ఓకేనా? 3వ స్తోత్రం ఐడియా ఇచ్చా. ఆ 3 శ్లోకాలకి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ ఇంట్లో చేసుకోండి. ఈ 3 ప్లస్ కనీసం ఇంకో 4 కొత్తగా, ఇంకో 4 కొత్తగా మొదలెట్టచ్చు. వారానికి ఒక 3-4 కింద అయితే పెట్టుకోగలిగితే, ఎప్పుడన్నా ఇంకో క్లాస్ ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే మనకి దాదాపుగా ఒక నెలకి 4 వారాలు అనుకోండి. 4 వారాలకి నెలకి 4 వారాలు, 4 వారాల్లో ఒక్కొక్క వారానికి 3 స్తోత్రాలు వేసుకోండి మినిమంలో మినిమం. ఓకే, 4 3 12 ఇంటూ సంవత్సరం అనుకున్నాం. ఎంత? 12 ఇంటూ 12 100 అవుతాయా? 100 అవుతాయా? 140 అంటే ఏంటి? ఇందులో సౌందర్యలహరిలో 100 శ్లోకాలు ఉన్నాయి, శివానందలహరిలో 100 శ్లోకాలు ఉన్నాయి, గురు గీతలో 334 శ్లోకాలు ఉన్నాయి. అవన్నీ ఇట్లా పెట్టుకుని చదివేయడం అంతే. ఎలా చదవాలి ఆ రిధం తప్పు లేకుండా చెప్పడం మాత్రమే నేను చేస్తా. చదువుతారా? చదువుతారా? ఎగ్జిట్ అయిపోతారా? ఇలానా ఇలానా? నాకు అందరూ వీడియోలు ఆన్ చేసుకుంటే తెలుస్తుంది. ఇలానా ఇలానా? ఎవరన్నా ఇలా ఒక్కళ్ళన్నా అంటే బాగుంది. ఓకే గుడ్, చలో. ఉన్నంతలో అందరు ఇట్లానే అన్నారు కనుక ఇవాళ మొదలెట్టాం. మీరు ఇంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడా కూడా తప్పులు లేకుండా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఇదంతా కలిపి మనందరం, ఇవాళ ఏకాదశి కదా, ఇక ఏకాదశి కదా, ఈ మాసంలో వచ్చే బహుళ త్రయోదశి ఏమనంటాం? శివరాత్రి కదా. శివరాత్రి రోజున చక్కగా గుడికి వచ్చి ఎవరెలా ఉన్నారో, ఎవరేం పూజలు చేసుకుంటారో మనం వచ్చి స్తోత్రపారాయణ చేసుకుంటే ఎవరు కాదనరుగా. అప్పటికి ఇంకో 2 వారాలు అవుతుందిగా. అంటే ఎన్ని స్తోత్రాలు అయినట్టు? ఇవాళ 3, ఇంకో వారంలో ఇంకో 3, కనీస పక్షంలో మధ్యలో ఒక క్లాస్ పెట్టుకుని ఓ 3 చేద్దాం, 9 స్తోత్రాలు. ఆ 9 స్తోత్రాలు శివరాత్రి రోజు వచ్చి చక్కగా ఒక్కసారి పాడితే ఆ ఎసెన్స్ మనకు అర్థమవుతుంది, అంటే ఆ డివినిటీ అర్థమవుతుంది. ఓకే, ఆ డివినిటీతో మనం చక్కగా ఇంకాస్త ముందుకు ఉత్సాహంగా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇదంతా ప్రాక్టికల్స్ ఎప్పుడు? శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజున ప్రాక్టికల్స్. ఓకేనా? అందరం కలిసి చేద్దాం, ఎవరు ఒకళ్ళు ఇద్దరు కాదు. ఓకేనా? నాతో పాటు ఉంటారా? వస్తారా? పర్లేదా? నాతో వచ్చేది ఎవరు? నాతో తర్వాత నేను అనలేదు. ఇదే సినిమాలో అమ్మయ్య, అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకేనా? సో అందరికి స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమాత్రే నమః. అమ్మ, ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించగలరు. ఏదో అందరం కలిసి ఒక తాటి మీద చక్కగా స్తోత్రాలు పారాయణ చేయాలి. ఇవి 100 స్తోత్రాలు అవ్వాలి, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవి మనందరం కలిసి ఒక ఫైన్ డే, ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా సరే అందరూ ప్రయాణం చేసి మోతినగర్ శంకరమఠానికి వస్తే ఒక ఫైన్ డే, కనీసం 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత ఒక చక్కగా ఒక గ్రూప్ స్తోత్ర పారాయణ పెట్టుకుందాం. గుళ్ళోనే, మనం ఎక్కడ ఎవరిళ్లలో పెట్టద్దు, ఎవరు ఏమొద్దు, గుళ్ళోకి వచ్చి అసలు మనం ఏంటో మనకు అర్థం అవుతుంది. చక్కగా వచ్చి అందరం స్తోత్ర పారాయణ చేసుకుందాం. నిజంగా వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయో చూడండి. ఎంత వాంగ్మయం ఉందో, ఒక చోట ఆగిపోయాం, పరిమితి పెట్టేసుకున్నాం. ఈ పరిమితికి అపరిమితత్వాన్ని ఆపాదిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో అందరికీ శ్రీమాత్రే నమః. చలో, స్వస్తి. అమ్మ ఎగ్జిట్ అయిపోండి తల్లి, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసేసి